నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాయలసీమను పారిశ్రామిక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ. బాలకృష్ణ ఆదేశాలతోనే హిందూపురం వైసీపీ కార్యాలయం ధ్వంసం. మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక ఆగ్రహం. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సేంద్రియ రైతుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. ఓ రైతు నాయకుడి తమిళ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని వ్యాఖ్య. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులకు ఎంతటి కీర్తి ప్రతిష్టలున్నాయో ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అదే స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 7,000 రూపాయల చొప్పున మొత్తం 3,135 కోట్లను జమ చేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే వచ్చింది అని చేలిపైకి ఎత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం, మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి, ఆచరణలోకి తీసుకురావాలి. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, అన్నదాత బతుకు మారాలి. దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరు విన్నారు. ప్రకృతి సేద్యం రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలుకుతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది. ఒక 5 ప్రిన్సిపల్స్ ఇవి, పంచసూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు.
ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను. నా అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి జరిగిన రోజున ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోనే ఉన్నారని, ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించినా ఆయన కనీసం మాట్లాడలేదంటే తన ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతోందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, హిందూపురం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దీపిక విమర్శించారు. ఈ తరహా ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు ఏ విధంగా పతనమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఇస్తే వారిని శిక్షించాల్సింది పోయి వైసీపీ నాయకులు, కార్యకర్తలపైనే ఎస్సీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. కనకదాసులు అంటే కురుబోళ్ల ఆరాధ్య దైవం. ఆ కనకదాస్ గారి ఫోటో కూడా కిందకి వేసి పగలగొట్టడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా తోయడం, కిందకి పడేయడం, ఇవన్నీ కూడా చేశారు. అక్కడున్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం, ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోండి అని చెప్పడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా మళ్ళా ఎందుకంటే ఇట్లా చేస్తారని న్యాయపరంగా అడిగితే వీళ్ళందరి పైన అటాక్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడున్న కార్యకర్తలందరి పైన అటాక్ చేయడం జరిగింది. కట్టెలు తీసుకుని వాళ్ళ వెనుక వాళ్ళందరినీ కూడా పారాడిపించుకొని పోయి అట్లా కొట్టడం కూడా జరిగింది, దాడి చేయడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు డెమోక్రసీ ఉందా లేదా అని మాకు ఆ రోజు అనిపించింది. ఎందుకంటే ఆ సీన్ చూసిన వెంటనే నాకు వెళ్ళిన వెంటనే చాలా షాక్ అయినాను. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా, డెమోక్రసీ ఉందా లేదా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అని నిజంగా చాలా బాధ అయింది. ఎందుకంటే మనము కూడా గతంలో కూడా 2019 నుంచి 2024 వరకు మనము కూడా రూలింగ్లో ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా డిసిప్లిన్గా మాట్లాడి చెప్పినారు. డిసిప్లిన్ పాటించండి, ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేయండి, మిగతా సమయంలో ఖచ్చితంగా మీరు కులాల అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా టీడీపీ వాళ్ళు మనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని గౌరవించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే రాజు అనేవాడు అందరికీ కూడా సమన్వయ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు. కాబట్టి ఆ రోజు అటువంటి రామరాజ్యం చూసాం. ఈ రోజు ఇంత జరిగినా కూడా బాలకృష్ణ గారు ఆ రోజు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు, ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి దానికి కూడా చిన్న చిట్గా కూడా ఆమె రెస్పాండ్ అవుతూ బురద చెల్లె కార్యక్రమంలో ఆమె ఫస్ట్ ఉంటుంది. ఈరోజు వీడియో కూడా రిలీజ్ చేసినాం. టీడీపీ గుండాలు ఎవరైతే వచ్చినారో విత్ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ వీడియో కూడా రిలీజ్ చేసినా కూడా ఇంతవరకు ఒక 16 మంది పైన మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మిగతా వాళ్ళ గురించి అడిగితే మేము అదర్స్ అని పెట్టడం అని డిఎస్పీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇలాగే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపితే ప్రజలు ఊరుకుండేది లేదు. ప్రతి ఒక్క మీ మూవ్మెంట్ ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతా ఉన్నారు. ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతమంది పైన కేసు పెడతారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తూ ఏదైతే న్యాయం ఉందో ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ వాళ్ళు దయచేసి న్యాయం చేయాలా అని టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయాన్ని పట్టపగలే వచ్చి మీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి
పగలగొట్టి వాళ్ళతో ఆయుధాలు ఏమిటంటే ఆడున్నటువంటి స్టీల్ చైర్లు, ఆడున్నటువంటి వాజు కట్టలు ఏదైతే ఉందో అవే వాళ్ళు ఎత్తుకొని దాన్ని మారణాయుధంగా వాడి పగలగొట్టినారు. మీకు కరెక్ట్ అనిపిస్తుందా టీడీపీ లీడర్స్? దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించి మీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంతి పాఠం నేర్పియాలని నేను ఈరోజు హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుకుంటాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత అర్చక బృందం వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికింది. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితుడైన స్వామివారు దేశవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించారని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. స్వామివారి అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆలయం వద్ద 116 కోట్లతో నిర్మిస్తున్న టెంజినల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ ని ప్రారంభించారు. వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము ఇక్కడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున్న మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యానందరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము, ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్లతో ప్రసాద స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు. దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. తిరుపతి జిల్లా గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా గణపతి, మహాశివునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.